హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దాసరి పూర్ణిమ. ఈరోజు దొండకాయ అడవి దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో అడవి దొండకాయలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 to 8 minutes దాకా మంచిగా ఉడికించాలి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఉడికిన అడవి దొండకాయలను తీసుకొని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, అందులో ఉన్న గింజలన్నిటినీ తీసేయాలి. ఓన్లీ మనం ఆ మీద ఉన్న వక్కలను మాత్రమే మనం కర్రీలో ఉపయోగిస్తాం. కాబట్టి లోపల ఉన్న గింజలను మంచిగా తీసుకొని నీట్గా శుభ్రంగా అలా కట్ చేసుకోవాలి వక్కల్లాగా. అలా కట్ చేసుకున్న తర్వాత వక్కలను మంచిగా నీళ్ళలో వేసి కడుక్కోవాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయ్యాయో చూసారా. కడుక్కున్న తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత నువ్వులు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని మంచిగా వాటిని మనం శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని మంచిగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై వేయించాలి. ఇలా అంటే ఇట్లా చేయితోని ఇట్లా అంటే మంచిగా పిండిలాగా అయిపోయేటట్టు వేయించుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 3 నార్మల్ సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా సన్నగా తరుక్కోవాలి. తర్వాత నేను మట్టి కుండలో అయితే ఈరోజు కర్రీ చేసి చూపిస్తున్నా, చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా కలపాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, మనం ఫస్ట్ ముక్కలు చేసి పెట్టుకున్న ఆ దొండకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి. తర్వాత కారం, మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. మంచిగా కలుపుకొని మనం ముందు నానబెట్టిన చింతపండు రసం తీసుకొని మన రుచికి సరిపడా, కొంచెంమంది పులుపు ఎక్కువ తింటారు, కొంచెంమంది తక్కువ తింటారు, కాబట్టి మనకు నచ్చినట్టు పోసుకోవాలి చారు. తర్వాత వాటర్ పోయాలి, మంచిగా బాగా మరిగేలాగా స్టవ్ ఫుల్లో పెట్టి మంచిగా బాగా మరగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా అందులో వేసేయాలి. స్టవ్ ఫుల్ పెట్టేసి ఇలా మంచిగా బాగా మరిగేలాగా ఫుల్ పెట్టి ఉంచండి స్టవ్. చూడండి, ఇప్పుడు మొత్తం మంచిగా మరిగి ఆయిల్ అనేది పైకి వచ్చింది. మంచిగా అట్లా సూప్ చిక్కబడేదాకా ఉంచాలి. అప్పుడు కొత్తిమీర పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన అడవి దొండకాయ దొండకాయ కర్రీ రెడీ. ఎంత బాగున్నదంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఇది రొట్టెలకి కానీ అన్నంలకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.